దేని విషయంలో మీరు నిరాశపడద్దు, కలవరపడద్దు. మీ జీవితంలో ఒక కార్యం దేవుడు చేయబోతున్నాడు. అది ఎలాగునంటే దేవుని శక్తి వల్ల, దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల. మరి అనుకుందా లోకరక్షకుడు నా కడుపున పడతాడని? మరి అనుకుందా లోకానికి నేను ఒక రక్షకుని అందిస్తానని? ఊహించలేదు. కానీ దేవుడు ఆమె దీన స్థితిని దేవుడు చూశాడు. ఎంత గొప్ప సంగతి అంటే, ఇజ్రాయిల్లో అటువంటి కన్య గర్భవతి అయితే గనక చంపేస్తారు, అగ్నితో కాల్చేస్తారని తెలిసి కూడా ఆమె దేవుని మాటకు లోబడింది. ఒక మంచి మాట మరి అంటుంది. చూడండి, చూద్దాం దేవుని వాక్యం నుంచి 37వ వచనం, 1:37. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాకని. దేవునికి స్తోత్రం. దేవుని దూత మాట్లాడుతుంది. ప్రభువు చెప్పిన ఏ మాట నిరర్థకం కానేరదు, ఏ మాట నిరర్థకం కానేరదు. హల్లెలూయ. నీకు దేవుడు చేస్తున్న వాగ్దానం ఏదైనా కూడా ఈ 2015వ సంవత్సరంలో జనవరి 1న నీ చర్చ్ యొక్క ఆరాధనలో తీసుకున్న వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి. దేవుడు నాకు చేస్తున్న వాగ్దానం ఖచ్చితంగా 2015లో నెరవేరుతుంది. అది ఏ వాగ్దానం కావచ్చు, ఎలాంటి వాగ్దానం కావచ్చు, ఖచ్చితంగా నీ జీవితంలో ఆ మాట, ఆ వాగ్దానం, ఆ దర్శనం, ఆ యొక్క కళ దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఏమండి, బైబిల్ మనం చూస్తాం, యోసేపు ఎన్ని కళలు కనలేదు. అతని కళలన్నీ ఏమైనాయి? వాస్తవమైనవి. యోసేపు అన్నలతో కొట్టివేయబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, అంత మాత్రమే కాదు అవమానించబడ్డాడు. ప్రియులరైతే ఐగుప్తుకి యోసేపు రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ తండ్రి అన్నగారులు కూడా అతని కళలు చెప్తా ఉంటే హేళన చేస్తారు, అతనికి ఏలన చేశారు. అయితే యోసేపు నిరాశపడలేదు. ఒక రోజు వచ్చింది, ఒక సమయం వచ్చింది, యోసేపు జీవితంలో ఆ కళలన్నీ కూడా నెరవేరే. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దూత అంటుంది, ఇదిగో దేవుని మాట ఏదైనా కూడా అది నిరర్థకం కానేరదు. ఏమండి, మనిషి మాట కాదండి, నీ తండ్రి మాట కాదు, అక్క మాట కాదు, లేనట్లయితే నీ బంధువుల మాట కాదు. వారు మాట ఇచ్చి నెరవేర్చరు, సహాయం చేస్తారని సహాయం చేయరు. కానీ దేవుని మాట అలా ఉండదు, ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. మరి అంటుంది వెంటనే ప్రభు దాసురాల్ని ఆయన చిత్తమైన జీవితంలో సిద్ధించునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన దాసురాల్ని, నేను ఆయన కుమార్తెని గనక ఏమి జరిగినా ఆయన చిత్తమైన జీవితంలో జరుగునుగాక. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు నేను కూడా లోక రక్షకుడికి అందించే విషయంలో నీ వంతు ఏం చేయగలుగుతున్నావు? ఈ క్రిస్మస్ రోజున, ఈ క్రిస్మస్ నెలలో 2015 డిసెంబర్ నెలలో ఉన్నాగా ప్రపంచమంతటా క్రిస్మస్ వేడుకలు ఎంతో జరుగుతున్నాయిగా. ఈ సమయంలో నీ నిర్ణయం ఏంటి? నీ తీర్మానం ఏంటి? లోకరక్షకుని నువ్వు అందిస్తావు. ఆనాడైతే మరియా యేసు ప్రభువుని శ్రమైన కష్టమైన ఓర్చుకుని ఇష్టపడి లోకరక్షకుణ్ణి ఈ లోకానికి అందించింది. మరియ గనక ఆ కార్యం కోసం ఇష్టపడకపోతే, అంగీకరించకపోతే మనకు రక్షణ వచ్చి ఉండేది కాదు. ఆమె ఇష్టపడింది. ఎలాంటి పరిస్థితుల్లో? నేను గనక గర్భవతి అయితే, ఒకటి, యోసేపు నన్ను పెళ్లి చేసుకోడు. రెండోది, పిల్లరా, నన్ను నా మత పెద్దలు, కుల పెద్దలు అగ్నితో కాల్చివేస్తారు, లేదా రాళ్లతో కొట్టి చంపేస్తారు. అయినా పర్వాలేదు, ఇది దేవుని చిత్తం గనక, నేను ఏ దేవుడిని నమ్మానో, ఏ దేవుడిని సేవిస్తున్నానో అతను చదివిస్తున్న వాక్కు గనక నేను ఖచ్చితంగా ఈ మాట నెరవేర్చాలి, నేను లోబడాలని లోబడింది. ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగింది. లోకరక్షకుడు ఆమె గర్భాన్న ఉద్భవించాడు. హల్లెలూయా. అందుకనే మరియను అందరూ ధన్యురాలు అంటారు. దేవునికి స్తోత్రం. ఆమె అంటూ చూడండి, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారని వాక్యము తెలియజేస్తూ ఉంది. నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేస్తాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. దేవునికి స్తోత్రం. బిడ్డ, నువ్వు కూడా ధన్యురాలిగా ఉండాలంటే ఆయన మాట వినాలి, ఆయనకి లోబడాలి, ఆయన చిత్తం చేయాలి. దేనికైనా నువ్వు లోబడితే నీ జీవితాన్ని ఈ మరియ వలె నీ జీవితాన్ని
ధన్యంగా మారిపోతుంది. నువ్వు ధన్యురాలవుతావు. సహోదరుడా, సహోదరి, ఓ తండ్రి, ఓ తల్లి, ఈ మాటలు వింటున్నావుగా, నీవు దేవుని చిత్తం చేయడానికి ముందుకొస్తావా? ఆయన మాట వినటానికి ముందుకొస్తావా? ఆయన పక్షంగా నిలబడటానికి, ఆయన పక్షంగా ఏ పనైనా చేయడానికి, ఆయన పక్షంగా ఏ పనికైనా చేయడానికి, ఆయన పక్షంగా ఏ పనైనా చేయడానికి నువ్వు ముందుకొస్తావా? ముందుకొస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను వర్ధలు చేస్తాడు. హల్లెలూయా. ఆనాడు మరీన వాడుకున్న దేవుడు ఈరోజు నిన్ను వాడుకోవాలని యేసయ్య ఆశపడుతున్నాడు. చాలామంది అంటారు, ఏమండి ఆ దినాల్లో స్త్రీలు అంటారు, నేనే ఉంటే గనక నా గర్భాన్ని యేసు ప్రభు వారు పుట్టి ఉండేవారండి. అవును, ఎంతమంది ఉన్నా ఒక్క గర్భంలో పుడతాడు ఆయన. అయితే ఈ దినాల్లో అందరి గర్భాన పుట్టని ఆశపడుతున్నాడు. నీ హృదయంలో, నీ జీవితంలో యేసు ప్రభు వారు పుట్టని ఆశపడుతున్నాడు. అందుకే వాక్యం చెప్పి లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఉంటాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడండి? ఈరోజే, టుడే, ఈరోజే దేవుడు నీ హృదయంలో యేసు ప్రభు వారు జన్మిస్తే గొప్ప రక్షణ. నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలి. ఒకవేళ ఇంతవరకు యేసు ప్రభు నువ్వు నమ్మలేదేమో, ఆయన గురించి విశ్వాసం లేదేమో, ఆయన గురించి ఆలోచనకి లేదేమో, ఒకవేళ ఈ రోజున ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, యేసయ్య మాటలు వింటున్న నీవు, యేసయ్య మాటలు వింటున్నటువంటి నీవు నీ హృదయం యేసయ్యకి ఇస్తావా? మరియవలే ఆయన చిత్తానికి లోబడతావా? మరియవలే ఆయన చిత్తానికి లోబడతావా? ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఆమె అంటుంది, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు. ఆమె గురించి అంటుంది, ఎలిజబెత్ అంటుంది. చూడండి ఒకసారి, ఆమె బంధువురాలని ఎలిజబెత్ అంటుంది ఆమె గురించి, మరియ గురించి అంటుంది. 42వ వచనంలో 1:42లో, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిందానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. దేవునికి స్తోత్రం. స్త్రీలలోనే మరియా ఆశీర్వాదం పొందుకుంది. ఎంత ధన్యత అండి! అబ్బా, ఎంత ధన్యత! ఈరోజు నువ్వు నేను కూడా ధన్యుడిగా ఉండాలంటే, అయ్యా యేసయ్యని నమ్ముకో, యేసయ్యని నీ హృదయంలో చేర్చుకో. నువ్వు ధన్యురాలు అవుతావు, గొప్పవాడు అవుతావు. నీకు ఉద్యోగం వస్తుంది, నీ వ్యాపారం దీవించబడుతుంది, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, నీ భార్య బిడ్డల కుటుంబం బాగుంటుంది. నిరాశపడకు, నాకేంటి ఇలా జరిగింది, నా పరిస్థితులు ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి అని నిరాశపడకు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. మరి అనుకుందా రక్షకుడు నా గర్భాన పుడతాడని? నీ జీవితంలో కూడా అదే మేలు జరగబోతుంది. నీ జీవితంలో యేసు ప్రభువారు అలా కార్యం చేయబోతున్నాడు. ధన్యుడు అవ్వబోతున్నావు. నీ భార్య, నీ బిడ్డలు ధన్యులు అవ్వబోతున్నారు. ఖచ్చితంగా మీరు దీవించబడబోతున్నారు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆయన ఎందుకు వచ్చారంటే, పాపులు రక్షించే నిమిత్తం లోకానికి వచ్చాడు. హల్లెలూయా. పాపులంటే ఎవరండి అనుకుంటాం చాలామందికి. మీరు పాపులు అంటే వాళ్ళు ఒప్పుకోరు కదా, కోప్పడతారు. ఎవరండి మేము పాపులు పెట్టిన అంటారండి. పాపం అంటే అర్థం ఏంటంటే ఏదో చేస్తేనే పాపం కాదు. పాపం అంటే అర్థం ఏంటంటే ఆది ఆదములు అమ్మనించండి, ఆదము అవ్వ ఏదైనా వనములో దేవుని మాటను మీరారు. ఏమన్నారు వాళ్ళు? దేవుడు తినవద్దన్న పండుని వారు తిన్న కారణంగా ఆజ్ఞను అతిక్రమించారు. వాక్యం చెప్తుంది, ప్రియులరా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కనుక ఆజ్ఞను ఎవరైతే అతిక్రమిస్తారో అది పాపం. ఆ పాపం పోవాలంటే యేసు ప్రభువుని నమ్మితే ఖచ్చితంగా పాపం తొలగిపోతుంది. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. వాక్యం చూద్దాం ఒకసారి. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అనగా పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమిస్తాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని వాక్యం చెప్తుంది. అనగా దేవుని నమ్మకపోవడమే పాపం, యేసు ప్రభుని నమ్మకపోవడమే పాపం. యేసుక్రీస్తు నమ్ముకోవడం వలన మన పాపం తొలగిపోతుంది, మన జీవితాలు ధన్యమవుతాయి, మనం ధన్యులు అవుతాం. ప్రియులరా, అటు కృప ఆశీర్వాదాలు మీకు ప్రభు అనుగ్రహించి దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తాను. జీవంగల తండ్రి, మంచి యేసయ్య, రక్షకుడా, నా ప్రభువా, నా దేవ, ఈ మంచి సమయంలో ఎందరైతే ఈ కాంతి టెలివిజన్ ఛానల్లో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో, ఈ వాక్యాన్ని వింటున్నారో, వారందరి జీవితంలో గొప్ప కార్యములు చేయండి ప్రభు. మీకు స్తోత్రాలు.
నిరాశలో నిస్పృహల్లో ఉన్నవారికి గొప్ప నిరీక్షణ పుట్టించండి. వేదనలో కలవరంతో ఉన్నవారిని ఇప్పుడే విడిపించండి. ప్రతి వ్యాధిని యేసు ప్రభు నామంలో గద్దిస్తున్నాం. దేవా, శిరస్సు నుండి సిరిపాదం వరకు వారిని ముట్టండి, తాకండి స్వామి. వారికి ఉన్న ప్రతి వ్యాధిని వెళ్ళగొట్టండి. అది ఏ వ్యాధి అయినా, అది ఏ బాధ అయినా, అప్పు సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, వివాహ సమస్య అయినా, లేనట్లయితే రోగ సమస్య అయినా, ఎలాంటి వ్యాధి అయినా కూడా వెళ్ళగొట్టండి అయ్యా. వారి యొక్క ఊపిరితిత్తులను సమస్యని వెళ్ళగొట్టండి. గుండెను ముట్టండి, లెవరు ముట్టండి, ఆ ప్రేవులు ముట్టండి, ఆ ఎముకలు ముట్టండి. శిరస్సును సిరిపాద వరకు కూడా ప్రతి వ్యాధిని వెళ్ళగొట్టండి. యేసు నామములో గద్దిస్తున్నాను తండ్రి వ్యాధిని. ప్రతి బీపీ, షుగర్ అనే వ్యాధిని గద్దిస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మేలు అనుగ్రహించండి. 2015లో ఈ క్రిస్మస్ శుభాలతో వారి గృహానికి నింపండి, ఆశీర్వదించండి, మహిమ పొందండి. నాయనా, ఈ కార్యక్రమం ఇంకను వృద్ధి చేయండి, అనేకులకి దీవెనకరంగా చేయమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మనందరికీ ఆయన కృప తోడే ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రొఫెట్ మోజెస్ డానియేలు, పరిశుద్ధాత్మ మినిస్ట్రీ, కోనలావ, అడ్డతెగల, తూర్పుగోదావరి జిల్లా. మరియు చిరునామా ప్రొఫెట్ మోజెస్ డానియేల్, పరిశుద్ధాత్మ మినిస్ట్రీ, రంపచోడవరం, ఫారెస్ట్ చెక్ పోస్ట్. మా ఫోన్ నెంబర్ 9492481864. పరిశుద్ధాత్మ అగ్ని ఆశీర్వాద పండుగలు 2016 ఫిబ్రవరిలో దైవజనులు మోజెస్ డానియేల్ గారు వాక్య పరిచర్య చేసే స్థలంలో ఫిబ్రవరి 9, 10, 11 గోకవరం, ఫిబ్రవరి 15, 16, 17 రాజమండ్రి, ఫిబ్రవరి 23, 24, 25 విజయవాడ, ఏప్రిల్ 12, 13 హైదరాబాద్, మే 3, 4 కాకినాడ, మే 11, 12 విశాఖపట్నం. వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9492481864. ప్రవక్తలు మరియు అపోస్తుల పాఠశాల 2016 జనవరి 26 నుండి మార్చి 5 వరకు 40 దినములు బైబిల్ క్లాసులు జరుగుతున్నవి. పరిశుద్ధాత్మగ్ని మినిస్ట్రీ కోనలలో 52 దినములు ఉపవాస ఆశీర్వాద పండుగలు జనవరి 5 నుండి ఫిబ్రవరి 25 వరకు జరుగుతున్నవి. ఆశక్తి పనులు ప్రతి ఒక్కరూ వచ్చి ప్రార్థనలో పాల్గొని ఆశీర్వదించబడాలని మనం చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాలు కలుగును గాక. రంపచోడవరం మండలం, పాత గాంధీనగరం, భూపతిపురం ప్రాజెక్టులో ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పరిశుద్ధాత్మ అగ్ని స్వస్థశాల ఏర్పాటు చేసి ఉన్నాం. ఇది గత 6 నెలలుగా జరుగుతూ ఉంది. 2016 నుండి ఇంకా ఇది అభివృద్ధికరంగా దేవునికరంగా ఉండబోతూ ఉంది. ఈ స్వస్థశాలకు 7 మండలాల నుంచి అనేక మంది వస్తూ ఉన్నారు. అనేక రోగులు స్వస్థపరచబడుతున్నారు. దురాత్మలచే, దైవ శక్తులతో, చేతబడి చల్లంగి మంత్ర ప్రయోగాలతో పీడించబడుతున్నారు. అనేక మంది విడుదల పొందుకొని, స్వస్థత పొందుకొని దీవెనకరంగా వెళుతూ ఉన్నారు. ఇంకా శుభవార్త ఏంటంటే, అనేక మంది మంత్ర ప్రయోగాలతో, సాతాను శక్తులతో, పేదరికంతో, దరిద్రంతో, వ్యసనాలతో బాధించబడుతూ విడుదల పొందలేక, గమ్యం తెలియక ఆ సమస్యలతోనే నలిగిపోతూ ఉన్నారు. అటు వారికి మంచి అవకాశం ఏంటంటే, భూపతిపురం ప్రాజెక్టు స్వస్థశాల నందు ప్రతి శనివారం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతూ ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉచిత భోజన సదుపాయం కలదు. 10 గంటల నుండి, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 7 మండలాల ప్రజలందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి, 7 మండలాల్లో ఉన్నటువంటి రోగులైన వారు, అనేకమంది వ్యాధులు ఉన్నవారు ఈ స్వస్థాలకు వచ్చి ప్రార్థించుకొని దేవుని సేవకులు చేసే ప్రార్థన ద్వారా విడుదల పొంది దీవించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.